మాజీ సైనికోద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఒక ర్యాంకులో పనిచేసిన వాళ్లందరికీ ఒకేలా పెన్షన్ ఇవ్వాలన్నది ఎక్స్ సర్వీస్ మెన్ల డిమాండ్. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన సైనిక ఉద్యోగుల పెన్షన్ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వయసు, పదవి విరమణ చేసిన ఏడాది ప్రకారం మాజీ సైనిక ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఒకే ర్యాంకులో పనిచేసిన వివిధ సంవత్సరాల్లో రిటైర్ అవటం, వయసులో తేడా కారణంగా వేరువేరుగా పెన్షన్లు అందుకుంటున్నారు. ఈ పద్ధతికి స్వస్తి చెప్పాలని ఎప్పటి నుంచో మాజీ సైనికులు కోరుతున్నారు. ఈ విషయమై ఎన్డీఏ తన మేనిఫెస్టోలో ఈ హామీ కూడా ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు మాజీ సైనికోద్యోగుల డిమాండ్ నెరవేరలేదు. సాంకేతిక కారణాల పేరుతో ప్రభుత్వం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలును వాయిదా వేస్తూ వచ్చింది. దీంతో కొన్ని నెలలుగా సైనికోద్యోగుల వారి కుటుంబాలు ఆందోళన చేస్తూ వచ్చాయి. ఇటీవల కాలంలో ఈ నిరసనలు ఉధృతమై నిరాహార దీక్షల వరకు వచ్చింది. దీంతో కేంద్రం వీరి డిమాండ్లపై ఓ విధానాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం ప్రకటించే ఫార్ములా మాజీ సైనిక ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా ఉంటుందా లేదా అన్నది ఇవాళ తేలనుంది.